ఈ జనరేషన్ లో చాలా మంది ఎవరో నిన్న మొన్న పరిచయమైన అమ్మాయి మిమ్మల్ని మోసం చేసిందని రాంగ్ డెసిషన్ తీసుకుంటూ చనిపోతున్నారు. కానీ మీరు ఒక్కటి మర్చిపోతున్నారు, మిమ్మల్ని 9 నెలలు 9 మాసాలు మోసి కన్న అమ్మని, మీరు పుట్టినప్పటి నుంచి 15-20 సంవత్సరాలు నేను ప్రేమగా పెంచిన మీ నాన్నని మోసం చేస్తున్నారని మర్చిపోతున్నారు. మీరు ఫెయిల్ అయింది లవ్ లోనే కానీ లైఫ్ లో అయితే కాదు కదా. మీకంటూ ఒక మంచి లైఫ్ ఉంది, మిమ్మల్ని హ్యాపీగా చూసుకునే మీ పేరెంట్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఆఫ్టర్ ఆల్ నిన్న మొన్న పరిచయమైన అమ్మాయి కోసం చనిపోవడం అయితే కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించండి, ఒక అమ్మాయి కోసం మిమ్మల్ని 20 సంవత్సరాలు ప్రేమగా పెంచిన మీ అమ్మ నాన్నను మోసం చేయడం ఏంటి అని. జీవితం అన్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ చావుతో ఎస్కేప్ అవ్వడమే సొల్యూషన్ అయితే కాదు. లవ్ ఫెయిల్యూర్ అయి చనిపోయిన వాళ్ళని మీరు ఎంతో మందిని చూస్తుంటారు. ఒక్కసారి వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత బాధపడుతున్నారో చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు చనిపోతే బాధపడేది మీ అమ్మా నాన్నే, కానీ మీరు ఏ అమ్మాయి కోసం అయితే చనిపోయిందో ఆ అమ్మాయి అస్సలే బాధపడదు. అది గుర్తుపెట్టుకోండి.